హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీతాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కూడా నా కామెంట్లో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను, ఈ పిల్లలు తింటున్నారు కదా లాలీపాప్స్ అండి. ఇది ఇంట్లోనే తయారు చేశాను, చాక్లెట్ లాలీపాప్ అన్నమాట. చాలా చాలా టేస్టీగా ఉంటాయి, పెద్దవాళ్ళు కూడా తినేసేయచ్చు అన్నమాట. సో పిల్లలు తింటూ చాలా బాగుందనేసి చెప్తున్నారు. మరి ఈ లాలీపాప్స్ ఏ విధంగా తయారు చేయాలి ఇంట్లోనే చాలా సింపుల్గా అని తెలుసుకోవాలంటే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా నా ఛానల్కి వచ్చినట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అలా చేయడం వల్ల నేను రెగ్యులర్గా పెట్టే వీడియోస్ మీరు మిస్ కాకుండా చూసేస్తారు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి ఇలా బౌల్ పెట్టుకొని అందులో 1 కప్పు వరకు షుగర్ వేసుకోవాలి, 1/2 కప్పు వరకు వాటర్ వేసుకోవాలండి. ఈ షుగర్ మొత్తం కరిగేంత వరకు వెయిట్ చేయాలి. చాలా అంటే చాలా సింపుల్గా చేసి పిల్లలకి ఇచ్చేయచ్చండి, చాలా ఇష్టంగా తింటారు. అండ్ నేను వచ్చేసి హనీతో చేద్దాం అనుకున్నాను ఫస్ట్. సో పిల్లలకి చాక్లెట్ అంటే ఇష్టం అనేసి మధ్యలో నేను చాక్లెట్ కూడా యాడ్ చేశాను. మీకు ఓన్లీ హనీతో చేసుకోవాలంటే హనీతో మాత్రమే చేసుకోవచ్చు, చాక్లెట్ ఇంట్రెస్ట్ ఉంటే చాక్లెట్ కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఓకే, షుగర్ అంతా కరిగిన తర్వాత ఇందులో 1/2 కప్పు వరకు హనీ వేసుకోవాలండి. నేను షాప్లో తీసుకున్న హనీ వేస్తున్నాను, డాబర్ హనీ ఉంటుంది కదా, సో అది వేసాను. ఇది మొత్తం కలిసే విధంగా కలుపుకొని మొత్తం మరిగించుకోవాలండి. మనకు కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది స్లోగా. ఓన్లీ ఈ తేనెతో మాత్రమే లాలీపాప్స్ చేసుకోవచ్చండి. చక్కెర అలాగే తేనె ఉంటే చాలు, ఈ రెండిటితో చేసేసుకోవచ్చు. ఇది ముదురు పాకం వచ్చేంత వరకు వెయిట్ చేసి లాలీపాప్ లాగా వేసుకోవాలి. నేను వచ్చేసి చాక్లెట్ కూడా ఎక్స్ట్రా యాడ్ చేశాను, పిల్లలకి చాక్లెట్ ఫ్లేవర్ ఉంటే చాలా లైక్ చేస్తారు కదా అనేసి. సో ఇంట్లో ఉన్న డైరీ మిల్క్ చాక్లెట్ నేను వేసాను అన్నమాట. ఓకే అండి, చూసారు కదా కలర్ చేంజ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు వచ్చేసి డైరీ మిల్క్ చాక్లెట్ యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర కోకో పౌడర్ ఉన్న కోకో పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. కోకో పౌడర్ లేకపోతే ఇలా చాక్లెట్స్ డైరెక్ట్గా యాడ్ చేస్తే వేడికి మెల్ట్ అయిపోతాయండి. సో ఇది మెల్ట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. అండ్ పాకం కూడా రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. ఓకే ఫ్రెండ్స్, ఇది పాకం వచ్చిందో రాలేదో తెలుసుకోవడానికి ఇలా వాటర్లో వేసామంటే మనకి ఇలా గడ్డ కడుతుందన్నమాట. సో మనకు పర్ఫెక్ట్గా పాకం అనేది వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఫాస్ట్గా ఇలా బటర్ పేపర్పై వేసుకోవాలండి. సో ఈ బటర్ పేపర్ మనం ఇన్స్టెంట్గా చేసుకున్నదే, A4 సైజ్ పేపర్ ఉంటుంది కదా, దానికి నెయ్యి కానీ బటర్ కానీ అప్లై చేసుకోవచ్చు, లేదంటే ఆయిల్ అయినా అప్లై చేసామంటే అది బటర్ పేపర్ లాగా రెడీ అయిపోతుంది. అండ్ ఇది చల్లారిన కొద్దీ గడ్డ కడుతుంది కదా, సో ఫాస్ట్గా వేసుకోవాలి. నా పేపర్ వచ్చేసి ఫోల్డ్ చేసి ఉంది కాబట్టి అది స్ట్రైట్గా లేదన్నమాట. సో రౌండ్గా వేసుకొని టూత్ పిన్స్ ఉంటాయి కదా, అవి వీటికి అటాచ్ చేసేయాలి. నా దగ్గర స్ట్రా ఉందండి, సో అది కట్ చేసి అది కూడా పెట్టేశాను. అండ్ ఇలాంటి స్పూన్స్ ఉంటాయి కదా మనకి రౌండ్గా, కొంతమంది పిల్లలకి రౌండ్గా ఉంటే ఇష్టపడతారు కదా, సో నేను ఇలాంటి చిన్న స్పూన్లో వేసి ఇలా పెట్టేశాను. మీ ఇంట్లో ఇలాంటి స్పూన్స్ ఉంటే ఇందులో పెట్టేయండి, చాలా నీట్గా వస్తాయి. రౌండ్గా షాప్లో ఏ విధంగా ఉంటాయో అదే విధంగా వస్తాయి అన్నమాట. బట్ దానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి పెట్టాలి, డైరెక్ట్గా వేయకూడదు. ఓకేనా? ఇలా ఫాస్ట్గా వేసేసుకోవాలి. సో ఇంట్లోనే తయారు చేస్తున్నాం కాబట్టి షేప్ ఎలా వచ్చినా పర్లేదు కదా, పిల్లలైతే ఇష్టంగానే తినేస్తారు. కొద్దిగా ఇలా రౌండ్గా రావడానికి ట్రై చేయండి. నా అయితే షేప్ అవుట్ అయిపోయాయి అన్నీ. ఓకే, ఇలా వేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ అలా వదిలేస్తే ఇవి గట్టి పడిపోతాయి. సో మనకు పేపర్ నుండి చాలా ఈజీగా కూడా వస్తాయి, చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఒక 10 మినిట్స్ తర్వాత ఇది ఇలా మనకి అంటిపోతాయండి. టూత్ పిన్స్కి చాలా గట్టిగా ఉంటాయి, అలాగే చాలా ఈజీగా వస్తాయి పేపర్ నుండి. చూసారు కదా ఏ విధంగా వచ్చేసాయో. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం అన్నీ. చూసారు కదా ఎంత సింపుల్గా వచ్చేస్తున్నాయో, చాలా బాగుంటాయండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారు. అండ్ మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది.
ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఇంట్లోనే ఈజీగా చాక్లెట్ లాలీపాప్స్ రెడీ అయిపోయాయి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనేసి అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మర్చిపోకుండా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను. బాయ్.